కొడాలి నాని గెలిచిన ఇట్లాంటి గెలిచారు కదా. అలా గెలిచినటువంటి వాళ్ళకి కూడా అబ్బాయి చౌదరి గెలిచిన వీళ్ళందరూ గెలిచారు కదా. అలాగే గెలవడం ఇష్టం లేదు అంటే జగన్నే ద్వేషించాలని కోరుకుంటున్నారు. రెడ్ల ఓట్లు మాకు కావాలి, కమ్మ ఓట్లు అటు పోకూడదు. ఇది ఫార్ములా అక్కడ. అవును, ఆల్రెడీ రేజ్ అవ్వాల్సిన వాయిస్లన్నీ ఇంకా మోగబోతాయా వైసీపీలో నిజంగా వంశీ ఇన్సిడెంట్ చూస్తే? చూద్దాం. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే నిజమే వీళ్ళు సక్సెస్ అయ్యారు. కాస్త కొస్త మాట్లాడుతుంది అప్పుడప్పుడు అంబటి రాంబాబు, పేర్ని నాని వాళ్ళు కూడా చాలా భయపెట్టారు. ఇదివరకటి దూకుడులో చాలా వరకు తగ్గించగలిగారు వాళ్ళని. ఇంకోటి అప్పుడప్పుడు మాట్లాడుతున్న రోజాను, లేకపోతే ఆయన పేరేంటి తిరుపతి ఆయన, వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. కరుణాకర్ రెడ్డి లేకపోతే మారగాని భరత్, అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, వీళ్ళు ఏంటంటే కాస్త బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువగా కాకుండా, ఎక్కువగా గొడవ పోకుండా కాస్త పెద్దరిక మాటలు మాట్లాడుతూ ఉంటారు. తద్వారా ఎవ్వరూ కూడా దూకుడుగా మాట్లాడే ధైర్యం చేయనీయకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు సార్ ఈ మధ్యన. మరి ఎందుకు అదే అంటుంది, డౌన్ అయ్యారు. సైలెంట్ అనడానికి లేదు కానీ మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ పెట్టి. కానీ అదే కొంచెం తక్కువ, అంటే వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేసేటప్పుడు కొంచెం కంగారు పడుతున్నాడు అతను కూడా. ఎందుకు వచ్చింది అనేది, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడే ఎందుకని చూసుకుంటున్నారు వీళ్ళంతా. కానీ లీగల్ ఆస్పెక్ట్